సార్ ఈ రోజున ఈ 5-6 నెలల్లోనే గత 5 ఏళ్ల విధ్వంసానికి సంబంధించిన ఒక్కొక్క నష్టాన్ని పూడ్చుకుంటూ వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పదే పదే అసలు ఏమీ లేదు, పరిపాలన అంత అరాచకం, కేవలం మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని చెప్పి పదే పదే చెప్తున్నారు. ఎలా చూడాలి అంటే కనీసం 151 నుంచి 11 సీట్లకు మనం ఎందుకు వచ్చేసాం ఏంటి అనేది కూడా ఆలోచించకపోగా ఈ విమర్శలు ఎలా చూస్తారు సార్? ఇక్కడ 2 విషయాలండి. నేను మొదటగా ఎంప్లాయీని, నేను ఒక ఎంప్లాయీగా నేను మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కరెక్ట్గా ఫస్ట్ తారీఖు నాడు మేము శాలరీస్ అందుకోలేదు సార్. ఎప్పుడైనా 10వ తారీఖు 15వ తారీఖు అనేది ఇప్పుడు ఆల్రెడీ రిటైర్డ్ అయ్యాను. ఫంక్షన్స్ కూడా 15-20 తారీఖులో కూడా ఫంక్షన్లు ఇచ్చారండి. మాకు వచ్చే రాబోయే డిఏలు కూడా ప్రతి డిఏలు ఆపేశారు. 4 డిఏలు 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఫస్ట్ తారీఖు నాడు శాలరీస్ వస్తున్నాయి. లేట్ కాకుండా ఫస్ట్ తారీఖు నాడు మాకు అకౌంట్స్లో పడుతున్నాయండి. పెన్షన్స్ కూడా అదే రకంగా పడుతున్నాయి. మాకు మాత్రం ఈ గవర్నమెంట్ చాలా బాగుందండి. ప్లస్ అక్కడ ఏంటంటే ఇక్కడ మాకు కొన్ని రియల్ ఎస్టేట్ సంబంధాలు కూడా ఉన్నాయండి. అంత క్రితం ఉన్నాయని నేను ప్రాపర్టీస్ కొనుక్కున్నాను కూడా బ్లాక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఏదైనా పిల్లల మ్యారేజెస్ ఉన్నాయి, చదువులకి ఏదైనా ప్లాట్ అమ్ముకోవాలంటే కొనే నాదులు లేడు. ఇవాళ వాటికి కొంచెం వాల్యూ వచ్చింది సార్. కనీసం బాగా రేట్లు పెరగకపోయినా అప్పుడు 5,000 2,000 కూడా కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు 5,000 రూపాయలు వాల్యూ 5,000 కొనగలుగుతున్నారు సార్. ఈ ప్రభుత్వం పనితీరు పరిశీలన చాలా బాగుంది సార్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే గ్రామీణ సంబంధించిన వ్యవహారాలు కానీ డిప్యూటీ సీఎంగా గ్రామీణ శాఖ మంత్రిగా ఆయన బాగా చేస్తున్నారు సార్. మా గ్రామ డెవలప్మెంట్స్ అవి బాగున్నాయి. ఆయన ప్రజలు కూడా అంతకుముందు కన్నా కూడా ఇప్పుడు బాగా ఆయన్ని అసెంబ్లీకి కూడా రాననే మనుషులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అందరూ అభిమానిస్తున్నారు, అభినందిస్తున్నారు. బాగుంది సార్, ప్రభుత్వం బాగుంది సార్. అంటే ఈ రోజున ఒక డిప్యూటీ సీఎం స్థాయా లేకపోతే సీఎం స్థాయా లేదా మంత్రుల ఎంపీలా అని చూడట్లేదు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి మేము వాళ్ళు వెళ్తున్నారు, లేదా మా దగ్గర రెండమ్మా మీ సమస్య తీరుస్తామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎస్పెషల్లీ గ్రామీణ స్థాయిలో కూడా వెళ్ళి ఆయన వాళ్ళ మౌలిక వసతులకు సంబంధించి తీవ్రంగా కృషి చేస్తున్నారు. సో ఇంత అంటే ఐక్యతగా ఒకవైపు పరిపాలన అభివృద్ధి చూడాలి అని చెప్పి వీళ్ళు తపన పడుతుంటే, మరోవైపు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే రోజా లాంటి వాళ్ళు మేము రాబోతున్నాం, మేము వచ్చాక చూస్తాం, మీ అందు ఈ వార్నింగ్లు ఎలా చూడాలి సార్? ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా మేము అత్యధిక మెజార్టీ గెలుస్తాం. ఇప్పుడు ముందు 175కి 175 సీట్లు వస్తాయని చెప్పి అనౌన్స్ చేశారు, అది వేరే విషయం అనుకోండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓటమిని అంగీకరించుకోకుండా కార్యకర్తలు దీని మెప్పు కోసం అప్పుడు గెలుపు మందే మాకు 150 వస్తాయని చెప్పి ప్రగల్భాలు పలికారు సార్. ఇంకా 4.5 సంవత్సరాల తర్వాత ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది నేను మీకు వేరే చెప్పవసరం లేదు. డెఫినెట్గా నాకు తెలిసి అంటే ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 10 ఇయర్స్ గ్యారంటీ ఉంటుందండి. సో త్వరలో ప్రజల్లోకి రాబోతున్నా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నిజంగా సన్మానం చేస్తారంటే ఆయన అడిగారు, నాకు సన్మానాలు చేయాలి, సత్కారాలు చేయాలి అని. ఆయన సీఎంగా అంత సెక్యూరిటీ ఉంటేనే బయటికి రాలేని పరిస్థితి అండి. బయటికి ఎక్కడికి రాలేదు. ఏ టైంలో కూడా ఆయన బయటకు వచ్చి కనపడలేదు. ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో ఎక్కడా కనిపించాల. అలాంటప్పుడు ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా ఆయన బయటికి వచ్చే ధైర్యం ఆయనకి లేదు. చాలా భయసుడు ఆయన. అంటే అర్థమవుతుంది ఇది మేకపోతే గాంభీర్యం సార్. లోపల కూర్చుని బోన్లో కూర్చుని చెప్పడం తప్ప మేకపోతే గాంభీర్యం తప్ప బయటకు వస్తాడని అనుకోవట్లా. అంతకుముందు పరిస్థితి వేరు. పైన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సానుభూతిలో ఈయన పాదయాత్ర చేశాడు, అది వేరండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి తిరుగుతాడని నేను అనుకోవట్లా. అంటే అంత ప్రచారాల్లో వస్తాడని నేను ధైర్యంగా వస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు సార్. మరి సార్ రోజా గారు మాత్రం అసలు భయం అంటే తెలియదు, మాకు భయం అంటే తెలియని బ్లడ్ ఇంకా రోజా గారు సినిమా అది సినిమా చెప్పండి. వాళ్ళు రోజా కాదు, రాజశేఖర రెడ్డి కాదు, జగన్ ప్రభుత్వంలో కుంభకోణం జరిగినాయి. వాళ్ళు యథార్థంగా వాళ్ళ బట్టి రాలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి రాలేకపోతున్నాడు? మొత్తం మీద అంటే రంగా గారి వర్ధంతి ఈ రోజున అంటే ఆయన పేదవాళ్ళ కోసం కానివ్వండి, లేకపోతే అణగారిన వర్గాల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఈ రోజున తరాలు కానీ లేకపోతే జనరేషన్స్తో సంబంధం లేదు సార్, ప్రతి ఒక్కళ్ళు ఆయన అభిమానులుగా ఉన్నారు. దాని మీద మీరేం చెప్తారు? నేను 1981 నుంచి రంగా గారి అభిమానిగా యునైటెడ్ ఇండిపెండెన్స్ ఉన్నాను సార్. నా పేరు రత్న నాగేశ్వర, రామవరపల్లి ఉంటాను నేను. అక్కడి నుంచి రంగా గారిని నేను ఫాలో అవుతూ వచ్చాను సార్. తర్వాత జాబ్ వచ్చింది. అయినప్పటికీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు ప్రతి వర్ధంతి జయంతులు కూడా ఆయన స్మృతించుకుంటూ మేము చేసే కార్యక్రమాలు మేము చేస్తున్నామండి. మేం కాదు సార్, మా పిల్లలు కూడా రంగా గారు అంటే తెలియదు మా పిల్లలకి. వాళ్ళు కూడా రంగా గారు అంటే చాలా అభిమానంగా ఆయన ఫోటోకి దండం పెట్టుకుంటారండి. అదే రకంగా మా మనవల్లో చిన్నపిల్లలండి 1-3-4 ఇయర్స్, వాళ్ళకు కూడా ఒక రకంగా దేవుడి దగ్గర మేము దండం పెట్టుకున్న అభిమానంగా వాళ్ళు కూడా జై రంగా అనే పరిస్థితి ఉందండి. ఇది రంగా గారిని ఎప్పుడు ఆయన నిజంగా చనిపోలేదు సార్. ఇప్పుడు చనిపోయి 36 సంవత్సరాలు అయినా ఆయన ఇంకా జీవించి ఉన్నారు మా అందరం మైండ్లో. ఇంకా 100 సంవత్సరాలు కూడా ఆయన లైఫ్ ఉంది సార్. ఆయన వారసుడిగా రాధా గారు కూడా చాలా ఉన్నతమైన రాజకీయాలు చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఆయన కూడా కట్టుబడి ఉన్నారు. ఆయన కూడా చాలా కష్టపడ్డారు. ఆయనకి తగిన గుర్తింపు కానీ లేకపోతే ఆయనకి తగిన స్థానం, సముచిత స్థానం దొరుకుతుంది. డెఫినెట్ దొరుకుతుంది సార్. రాధా గారు చాలా మంచి మనిషి,
చాలా మంచి మనిషి, ఆయన చాలా సిన్సియర్ అండి. ఆయన చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన మనిషి, చాలా సిన్సియర్, ఎక్కడ ఒక రూపాయి ఆశించే మనిషి కాదు. ఆయన డెఫినెట్గా కూటమి ప్రభుత్వంలో తగిన ప్రాతినిధ్యం న్యాయం జరుగుతుంది సార్. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉంది? గతంలో 5 ఏళ్ళు చూసాము, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లుంది, ఏంటి పరిస్థితి? నాకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు గురువు గారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు చేసేది వీళ్ళకి కూడా నచ్చకుండా, అసెంబ్లీ కూడా రాకుండా, నువ్వు ప్రతిపక్ష నాయకుడు నువ్వు అసెంబ్లీకి ఎందుకు రాలా అసెంబ్లీకి నువ్వెందుకు రాలా? ఇది అవసరం అయితే నేను ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారిని కలుసుకునే అవకాశం నాకు ఉంది. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన? ఎలా ఉంది? ఏ క్లాస్ ఉంది? మా బాబు గారి పాలన ఏ క్లాస్ ఉంది? మా బాబు గారి పాలన ఎక్కడ? ఆడేవాడండి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తండ్రి గారి గురించి చెప్పండి, వాళ్ళ తండ్రి గారి గురించి చెప్పండి, నేను ఒప్పుకుంటా. దేవుడు రాజశేఖర రెడ్డి దేవుడు. మరి ఆయన చెప్పే ఆయన మాట కదా, మా నాన్నలాగా పరిపాలిస్తారు, మా నాన్న పరిపాలించి ఏంటి అది పరిపాలించింది ఏంటి? 7 కోట్లు దోచేసి ఇవాళ నాయుడు గారు వేసి మేమేం చేస్తాం? మా పరిపాలన ఇది. ఎలా ఉందన్న పరిపాలన? ఎలా ఉంది? బాగుంది, ప్రజెంట్ బాగుందండి. ఎందుకు బాగుంది? బాగానే ఉంది. మాకు ఇవ్వాలా 130 రూపాయలకి ముందిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 6 నెలలు ఈ రోజుకి 6 నెలలు మహా కష్టపడుతున్నాడు. ఏం తీసుకొస్తాడు? భారత పెట్రోలియం విశాఖపట్నం రైల్వే జోన్లు. మరి నువ్వేం చేయలేకపోయావా? ఎందుకు చేయాలి జగన్మోహన్ రెడ్డి? నేను మెడలో వంచి తీసుకొస్తా ప్రత్యేక హోదా అది అని చెప్పి. ఎవడా ఆడేవాడు? అసలు జగన్ గురించి నాకు చెప్పొద్దు అన్న, జగన్ గురించి నాకు చెప్పొద్దు. అది దుర్మార్గుడు. ఇగో ఏంటాడు వచ్చేది? అబ్బే సమస్య లేదు సార్, సమస్య లేదు. వాడిని రాడు, జమల్ నంబరు అన్నా 7 కోట్లు దోచాడు. మీ తొలింది కాదు 7 కోట్లు దోచాడు. వాడెవడు తీసుకుంటాడు? నిశ్చేతంగా 82లో ప్రభుత్వం ఏర్పడింది మా చంద్రబాబు నాయుడు గారే ఖాయం.